ఈ ఏడాది చివరి శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చిన చిత్రాల్లో డెవిల్ ఒకటి. కళ్యాణ్ రామ్ కథానాయకుడిగా నటించిన స్పై థ్రిల్లర్ కావడం, విజయాలకి పెట్టింది పేరైన సంయుక్త కథానాయికగా నటించడం, ప్రచార చిత్రాలు ఆసక్తికరంగా ఉండటంతో డెవిల్ ప్రేక్షకుల్ని ఆకర్షించింది. మరి ఈ సినిమా ఎలా ఉందో తెలుసుకునే ముందు కథ ఏమిటో చూద్దాం. 1940 దశకంలో జరిగే కల్పిత కథ ఇది. స్వాతంత్ర సమరయోధుడు సుభాష్ చంద్రబోస్ని పట్టుకోవాలని ప్రయత్నంలో ఉంటుంది నాటి బ్రిటిష్ ప్రభుత్వం. బోస్ రాక గురించి సమాచారం వారికి అందుతుంది. ఆ సమయంలోనే బ్రిటిష్ ప్రభుత్వంలో సీక్రెట్ ఏజెంట్గా పనిచేస్తుంటాడు డెవిల్ మన కళ్యాణ్ రామ్. రసపురంలోని జమీందారు ఇంట్లో జరిగిన ఓ హత్య కేసుని ఛేదించడానికి ప్రభుత్వం అతన్ని పంపుతుంది. హత్య కేసు దర్యాప్తులో సుభాష్ చంద్రబోస్ నేతృత్వంలో నడుస్తున్న INA ఇండియన్ నేషనల్ ఆర్మీ ఏజెంట్ అని గుర్తిస్తాడు డెవిల్. మరోవైపు బోస్ తన కుడి భుజమైన త్రివర్ణతో టచ్లో ఉన్న విషయాన్ని డెవిల్ పసిగడతాడు. సుభాష్ చంద్రబోస్కి కోడ్ రూపంలో ఓ సమాచారాన్ని చేరవేసేందుకు త్రివర్ణ మరికొద్ది మంది INA ఏజెంట్లు ప్రయత్నిస్తుంటారు. మరి ఆ కోడ్తో జమీందార్ ఇంట్లో హత్యకు సంబంధం ఏంటి? ఎన్నో చిక్కుముడులు ఉన్న ఈ కేసుని డెవిల్ ఎలా ఛేదించాడు? అసలు ఈ కథలో త్రివర్ణ ఎవరు? నైసద మన సంయుక్త మీనన్ మణిమేకల మాలవిక నాయర్తో ఆమెకు సంబంధం ఏంటి? బోస్ని బ్రిటిష్ ప్రభుత్వం పట్టుకుందా? తదితర విషయాలను తెరపై చూడాల్సిందే. దేశభక్తి, థ్రిల్లింగ్ అంశాల మేళవింపుగా రూపొందిన చిత్రం ఇది. మిగతా స్పై థ్రిల్లర్ సినిమాలతో పోలిస్తే పీరియాడిక్ నేపథ్యంలో సాగడమే డెవిల్ ప్రత్యేకత. థ్రిల్ని పెంచే అనూహ్యమైన మలుపులు, ఉత్కంఠ రేకెత్తించే అంశాలు ఇలాంటి చిత్రాలకు బలం. కానీ వీటి విషయంలోనే లోటు జరిగింది. నేపథ్యం ఆకట్టుకున్న అసలు కథని ఆసక్తికరంగా మలచడంలో దర్శకుడి విఫలయత్నం కనిపిస్తుంది. ఓ హత్య చుట్టూ సాగే పరిశోధనాత్మక కథగా సినిమా మొదలవుతుంది. పోలీసులు ప్రాథమికంగా ఆ కేసును ఒక కోణంలో పరిశోధించడం, డెవిల్ రంగంలోకి దిగాక కొత్త ఆధారాలు, అనుమానాలు, కోణాలతో సినిమా సాగుతుంది. సగటు క్రైమ్ థ్రిల్లర్ని చూసినట్టే అనిపిస్తుంది. మధ్యలో పాటలు, ప్రేమ కోణంతో ప్రథమార్థం దాదాపుగా ముగుస్తుంది. విరామానికి ముందు వచ్చే సన్నివేశాల నుంచే అసలు కథ మొదలవుతుంది. డెవిల్ బ్రిటిష్ సైన్యాన్ని ఎదిరించడంతో తర్వాత ఏం జరుగుతుందనే ఆసక్తి రేకెత్తుతుంది. అయితే ద్వితీయార్థంలో కొన్ని సన్నివేశాలు గందరగోళం, నాటకీయంగా అనిపించిన దేశభక్తి కోణం కొద్ది వరకు కట్టిపడేస్తుంది. త్రివర్ణ ఎవరనే విషయం వెలుగులోకి రావడం, INAలో బ్రిటిష్ సైన్యం కోసం పనిచేసే కోవర్టుని పసిగట్టడం వంటి సన్నివేశాలు చిత్రాన్ని ఆసక్తికరంగా మార్చాయి. పతాక సన్నివేశాలు ఓకే. స్పై థ్రిల్లర్ కథతో రూపొందిన ఈ సినిమా కొంచెమే థ్రిల్ని పంచుతుంది. దేశభక్తి కోణం, అక్కడక్కడా పండిన భావోద్వేగాలు సినిమాకి కలిసొచ్చే అంశాలు. పీరియాడిక్ కథకి తగ్గ ప్రమాణాలతో ఈ సినిమాను రూపొందించడం బాగుంది. కళ్యాణ్ రామ్ తన నటన, లుక్తో ఆకట్టుకున్నారు. పోరాట ఘట్టాల్లో తనదైన శైలిలో మెప్పించారు. అయితే డెవిల్ పాత్రని మరింత బలంగా తీర్చిదిద్దే విషయంలో లోపాలు కనిపిస్తాయి. సంయుక్త, మాలవిక నాయర్ ప్రాధాన్యమున్న పాత్రలలో నటించారు. వారి పాత్రలు దేశభక్తి కోణంతో ముడిపడి ఉండటంతో సినిమాపై ప్రభావం చూపించాయి. కళ్యాణ్ రామ్, సంయుక్త పాత్రల మధ్య ప్రేమ కోణం ఉన్న దర్శకుడు దాన్ని బలంగా ఆవిష్కరించలేకపోయారు. శాస్త్రి పాత్రలో సత్య, కీలకమైన మరుపునిచ్చే పాత్రలు వశిష్ఠ సింహ, షఫీ, రంగస్థలం మహేష్ తదితరులు పాత్ర పరిధి మేరకు ఆకట్టుకున్నారు. సాంకేతిక విభాగాల్లో కెమెరా విభాగానికి ఎక్కువ మార్కులు పడతాయి. సౌందరరాజన్ తన కెమెరాతో పీరియాడిక్ నేపథ్యాన్ని ఆవిష్కరించిన తీరు బాగుంది. హర్షవర్ధన్ రామేశ్వర సంగీతం పర్వాలేదనిపిస్తుంది. కళా విభాగం పనితీరు ఆకట్టుకుంటుంది. శ్రీకాంత్ విశ్వ కథ, మాటలు మెప్పిస్తాయి. కథనం పరంగా జరిగిన కసరత్తు సరిపోలేదు. దర్శకుడి పట్టు కొన్ని సన్నివేశాలపైనే కనిపిస్తుంది. నిర్మాణం ఉన్నతంగా ఉంది. ఇక ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే కథలో దేశభక్తి కోణం, ద్వితీయార్థం, నటీనటులు బలాలు. ఇక మైనస్ పాయింట్స్కు సాదాసీదాగా ప్రథమార్థం, ఆకట్టుకోని మలుపులు. చివరిగా డెవిల్ అక్కడక్కడా మెప్పిస్తాడు.